దగ్గర ఉన్న కార్డులన్నీ కనిపించిన ఏటీఎంలలో మనీ డ్రా చేసేసా. ఈ పార్టీకి అలర్ట్స్ చూసి చెన్నై వెళ్ళుంటారు. చెన్నై హైవేనా? ఓకే థ్యాంక్ యూ. చెన్నై హైవే అంటే చెన్నై బాబాయ్, మనం వెళ్ళాల్సింది బెంగళూరు కాదు, చెన్నై. చెన్నై ఓకే. పెళ్ళేర్పాట్లన్నీ చేసేసావా? ఆల్మోస్ట్. ఇంతకీ సానియా ఏం చేస్తోంది? ఇదిగో నా పక్కనే ఉంది. ఒకసారి తనకివ్వు. సానియా, రేష్మా. రేష్మా, యు ఆర్ గ్రేట్, యు ఆర్ జీనియస్. నీలాంటి తెలివైన అందమైన అమ్మాయి దొరకటం మా సిద్ధుగాడి అదృష్టం. అంత సీన్ లేదులేమ్మా. బై రోడ్ గోవా వస్తున్నాను, అంతా అక్కడ మాట్లాడుకుందాం. ఓకే బాయ్, సీ యూ. ఆకలేస్తుంది మేడం, ఏదైనా దాబా దగ్గర ఆపమంటారా? ఓకే. లేట్ చేయకుండా తొందరగా తినేసి రండి, అర్జెంట్ బయలుదేరాలి. అలాగే మేడం. రే నరసింహ, చెప్పరా. మంచి యంగ్ పిల్ల ఇంట్లోంచి పారిపోయి లవర్ ని పెళ్లి చేసుకోవడానికి గోవా వెళ్తోంది. ఫారెస్ట్ బిగినింగ్ లో నీ కారు చెడిపోయిందని హెల్ప్ అడుగుతున్నట్టు నిలబడు. నేను కారు ఆపగానే మొత్తం మంది జరిగిన కట్ చేతితో ఆ అమ్మాయి మీద అటాక్ చేసి దాని ప్రీడ్ కట్టి ముందు వెంటనే బయలుదేరు. ఇప్పుడే బయలుదేరుతున్నాను రా. మేడం, మా కంపెనీ కార్ డ్రైవర్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, ఒకసారి వెళ్ళి చూసిరానా మేడం? ఇట్స్ ఓకే. ఏంటి ప్రాబ్లం? ఇంజిన్ ప్రాబ్లం అనుకుంటా. ఏదని చూడండి. పెద్ద మగాళ్ళలాగా వచ్చారుగా, రండ్రా చూసుకుందాం. ఆగండ్రా. నేను ఆ రోజుల్లో అమ్మాయిని కాదురా, ఈ రోజుల్లో అమ్మాయిని. నాతో పెట్టుకుంటే చాలా. నువ్వెవడురా? వాళ్ళ పార్ట్నర్ వా నువ్వు? చాలా చాలా థ్యాంక్స్ అండి, నన్ను సేవ్ చేసినందుకు, లిఫ్ట్ ఇచ్చినందుకు. అవును, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? గోవా. అరే సేమ్ టు సేమ్, నేను కూడా గోవా వెళ్తున్నాను. ఏంటి ఆలోచిస్తున్నారు? ఓ నేనేంటి, నా చేతిలో గన్నేంటనా? నన్ను సేవ్ చేశారన్న ఒకే ఒక కారణంతో నిజం చెప్తున్నాను. నేనెవరో తెలుసా? ఆడపోకిర్ని. మీరు పోకిరి సినిమా చూసారా? అందులో మహేష్ బాబు అండర్ కవర్ కాప్ కదా, నేను కూడా అంతే. మీరేం చేస్తుంటారు? వ్యాపారం. అంటే? పురుగుల్ని చంపేసే పని. ఓ అంటే క్రిములు కిటకాలు చంపుతారు అదే కదా? అయితే మీరు కిల్లర్ అన్నమాట. జస్ట్ జోకింగ్ యార్, సరదాగా అన్నాను అంతే. అయినా మిమ్మల్ని చూస్తే మనుషుల్ని చంపేవాళ్ళ ఉన్నారా? మనసంతా నువ్వే హీరోలా ఉన్నారు. సరదాగా మాట్లాడడం నా అలవాటు. నేను అంతే. ఎవరైనా నచ్చారనుకోండి ఇట్టే కలిసిపోతాను, కానీ నచ్చలేదనుకో జన్మలో మాట్లాడను. మీరే టైపు? దగ్గరలో బస్ స్టాప్ ఉంది, అక్కడ దింపేస్తాను, వెళ్ళిపోండి. అదేంటండి, మన ఇద్దరం వెళ్ళేది గోవాకే కదా? ఒంటరిగా ఉండటం, ఒక్కడనే ప్రయాణించటం నాకు అలవాటు. ఒంటరిగా ఉండడం, ఒక్కడనే ప్రయాణించడం నాకు అలవాటు. సూపర్ డైలాగ్ అండి.
ఒంటరిగా ఉండడం ఒక్కనే ప్రాణించడం నాకు అలవాటు. మీరేమన్నా రవీంద్ర భారతిలో నాటకాలు వేసిన అనుభవం ఉందా అండి? అంత బాగా చెప్పారు. దిగు. ఇక్కడ అరే ఇలా మధ్యలో ఆపేస్తే ఎలా వెళ్ళాలండి? ఈ నీళ్ళలో ఈత కొట్టుకుంటూ వెళ్ళాలా? ఓకే ఓకే, మీరు చెప్పినట్టు అక్కడ బస్ స్టాప్ లో దిగిపోతాను. నా బ్యాగ్ ఇవ్వండి ప్లీజ్ 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 ప్లీజ్, నా బ్యాగ్ ఇవ్వండి. అంత కోపం ఎందుకో, కాస్త నవ్వచ్చు కదా. మనకి తిండిలో పెట్టినారా లేదా? ఏం పెట్టలేనా? ఏం రాబాయ్ ఉన్నాడా చచ్చినాడు? ఉంటాడన్నా ఏడు రేయ్ ఇడు గుల కొట్టుకొని పోయిండు రాయుడు. తెరువు డోర్ తెరు. అరే ఇడు జంపురా రే. అన్నా ఇప్పుడు అన్నొస్తే ఏం చెప్తావే? అరే ఏం చెప్తాం ఏం రాబాయ్, నాకు తడుస్తుంది నా కింద. మరి ఎట్లన్నా? ఏమెట్లా ఇటుకెళ్ళి తెస్తాం గొడవ కడతాం. మరి అన్ని వాడేది వాడరా బాయ్. నువ్వు కృష్ణనగర్ పోయి ఒక విగ్గు కొనుక్కొని రాపో. విగ్గెదిగనా? అరే విగ్ అంటే వేంద్రా భయ్, అది వేసుకొని వాళ్ళకి యాక్టింగ్ చేసిన వంట. ఏమైందండి సడన్ గా ఆగిపోయింది? ఓ దీనికి మీకులా కోపం వచ్చిందా ఏంటి? మూస్తావా? అబ్బో ఇప్పుడు మీకు కోపం వచ్చిందా? ఏమైంది? మెకానిక్ కావాలి. ನನ್ ಮೇಲೆ ಕಾಯತ್ತಿದ್ಯಾ? ಊರೊಳಗೆ ಬರ್ತೀಯಲ್ಲ ಆವಾಗ ತೋರಿಸ್ತೀನಿ ಬಾರೋ. అబ్బా ఎందుకండి మనకి గొడవ? ఊరుగానూరులో రండి, మన పని చూసుకుందాం రండి రండి కూర్చోండి. అమ్మో పోలీసులా? చచ్చాను. ಏನು ಲೈ ರೌಡಿಯಾ ನೀನು? ಏನು ಹಂಗ್ ನೋಡ್ತಾ ಇದೀಯಾ? ನೀವು ತೆಲುಗಾ? ಏನ್ರಿ ಮುಖ ಹಂಗ್ ಇಟ್ಕೊಂಡಿದೀಯಾ? ಯಾರೋ ನೀವಿಬ್ರು ಹೆಂಡತಿ ಗಂಡ ಲವರ್ಸಾ? ఏంటండి వీడేదేదో మాట్లాడుతూ. ಓಹೋ ಓಡ್ಬಿಟ್ಟು ಬಂದಿದ್ದೀರಾ? ರೇ ಕೃಷ್ಣಗೌಡ, ಇವ್ರು ನೋಡ್ತಾ ಇದಾರೆ 4 ಮರ್ಡರ್ ಮಾಡಿರೋರ್ ತರ ಇದ್ದಾರೆ. ಮೇಲಿಂದ ಕೆಳಗೆವರೆಗೂ ಚೆಕ್ ಮಾಡು. ಹಾಗೆ ಕಾನ್ಸ್ಟೇಬಲ್ ಗುಂಡಮ್ಮ ಬಂದಿಲ್ವಾ? ಬಂದಿಲ್ಲ ಸರ್. ಸಂತೋಷ 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 ಸಂತೋಷ. ಇವನ್ನ ಕಾನ್ಸ್ಟೇಬಲ್ ಹುಡುಕ್ತಾನೆ, ಈ ಹುಡುಗಿನ ನಾನ್ ಹುಡುಕ್ತೀನಿ. ಹೋಗೋ ಹೋಗೋ, ಏನೋ ಗೂಬೆ ತರ ನೋಡ್ತಾ ಇದೀಯಾ? ಹೋಗೋ. ಯಾರೋ ಇದು ಡಿಸ್ಟರ್ಬೆನ್ಸ್? సార్ బసవ సార్ వాళ్ళు మనవాళ్లే, మనవాళ్ళని సార్ వదిలిపెట్టేసి తప్పైపోయింది సార్. వెంటనే బదిలేసాయి. సార్ సార్ సరే సార్ సరే ఓకే సార్. ఏయ్ ಹೋಗೋ, తరలే నమ్మగా ಹೋಗೋ. సార్ మీరు వెళ్ళండి సార్. ఇందాకేదో అడిగావు. మీరు మొగుడు పెళ్ళాలైనా లవర్స్ అయినా నాకు అనవసరం సార్. మీరు హ్యాపీగా వెళ్ళరండి సార్. తగ్గండి సార్. తీసుకోండి సార్ తీసుకోండి సార్. నమస్కారం.